తెలంగాణలో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కకుండా ప్రభుత్వం జీవోలతో అడ్డంకులు సృష్టిస్తోందని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటివరకు జాబ్ క్యాలెండర్ ఎందుకు విడుదల చేయలేదని విమర్శించారు. డిగ్రీ లెక్చరర్లు, గ్రూప్స్, డిఎస్సి, గురుకుల విద్యాలయాల ఉద్యోగాలకు సంబంధించిన జీవోల కారణంగా అన్యాయం జరుగుతోందని మండిపడ్డారు. డబ్బులు ఇవ్వమని విద్యార్థులు మొత్తుకుంటుంటే 7,000 కోట్లు మూసి ప్రక్షాళనలకు ఇస్తారు, కానీ అదే 7,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయి ఉంటే దాని మీద మాట్లాడరు. నిరుద్యోగ యువకులు నిరంతరం మాకు పోటీ పరీక్షలు వేయండి అంటే ఆ జీవోల గురించి మాట్లాడరు. ఇవాళ స్పెసిఫిక్గా ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారో ఎందుకు ఇంతవరకు కనీసం జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తలేరు? పైగా ఓకే, ఏదైనా డీలే అవుతుందంటే కనీసం ప్రభుత్వం ఒక ఎక్సర్సైజ్ చేయాలి సిన్సియారిటీతో. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రాష్ట్రంలో ఏ నోటిఫికేషన్ వేద్దామన్నా ఏదో ఒక జీవో అడ్డం ఉంది. కనీసం దాని మీద గవర్నమెంట్ ఎక్సర్సైజ్ చేస్తలేదు. ఇవాళ పర్టికులర్గా డిగ్రీ లెక్చరర్స్ గురించి మాట్లాడదాం అనుకున్నాం. అయితే డిగ్రీ లెక్చరర్ల ఉద్యోగాలు వేయాలంటే జీవో నంబర్ 4 అడ్డంకిగా మారింది. అది మొన్ననే ఫ్రెష్గా రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. డిఎస్సి వేద్దాం, టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి 20,000 పైగా అనుకుంటే 108 జీవో అడ్డం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో ఇప్పటి వరకు కూడా 108 జీవో అడ్డం ఉంది. పెట్టేసి నిరుద్యోగుల్ని బయటకు నూకేసింది మీ ప్రభుత్వం. ఎవరి కోసం చేస్తున్నారు మరి? మీరు పరిపాలన ఎందుకోసం చేస్తున్నారు? ఇన్ని లక్షల మందిని అఫెక్ట్ అయ్యేటటువంటి ఈ జీవోలన్నీ కూడా పెట్టుకొని వాటి మీద కనీసం రివ్యూ చేయకుండా, మూసీ మీద రివ్యూ చేయడానికేమో టైం ఉంటుంది ముఖ్యమంత్రి గారికి, నిరుద్యోగుల మీద మాత్రం రివ్యూ